డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు. ఒక శృంగారం అనేది జీవితంలో ఎంత ముఖ్యమైందో చాలామంది మేధావులు దీని విషయంలో గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు చెప్పారు. శృంగారం అనేది మనిషిని ఎంత ఆనందంగా ఉంచుతుందో, ఎంత ఆరోగ్యంగా ఉంచుతుందో గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి పరిగెత్తడంలో ఒక రన్నింగ్ చేసినప్పుడు మామూలుగా ఉండేటువంటి హార్ట్ బీట్ కన్నా కూడా సపోజ్ 70 ఉంటుందనుకోండి మామూలుగా, అదే రన్నింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది 100, 120 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే శృంగారం చేస్తున్న సమయంలో కూడా హార్ట్ బీట్ పెరుగుతుంది. అది 70 నుంచి 100, 120 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హార్ట్ బీట్ పెరిగిన తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తుంది, శృంగారం పూర్తయిన తర్వాత నార్మల్కి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి పరిగెత్తినప్పుడు చెమటలు పడతాయి. శృంగారంలో కూడా చేస్తున్నప్పుడు చెమటలు పట్టే పాసిబిలిటీ ఏర్పడుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా విసర్జించబడతాయి. ఈ ఒక పరిగెత్తడంలో వచ్చే లాభాలు, ఒక వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు ఒక శృంగారం చేసినప్పుడు కూడా వస్తుంది. ఇద్దరు గెలిచే ఆట ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది శృంగారం మాత్రమే. శృంగారంలో ఫిజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, సైకలాజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, సోషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం మొదటగా చూస్తే ఫిజికల్ బెనిఫిట్స్ ఏమిటి? ఏ వ్యక్తి అయితే శృంగారంలో ఎక్కువగా పాల్గొంటాడో, ప్రతిరోజు వీళ్ళంత వరకు శృంగారంలో పాల్గొనే వ్యక్తులు, దాన్ని సక్సెస్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులు తప్పనిసరిగా యాక్టివ్గా ఉంటారు, తన పనులలో పూర్తి కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, పనులను విజయవంతం కూడా పూర్తి చేయగలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే శృంగారంలో తరచుగా పాల్గొన్న వాళ్ళు, శృంగారంలో ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి మనం విమానం నడిపేటువంటి పైలట్లు 2 సందర్భాల్లో తమ భార్యతో తమ శృంగారం లోపల ఫెయిల్ అయిపోయినట్టు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ వ్యధపడుతూ చివరికి ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రోడ్డు యాక్సిడెంట్స్ అయితే అనేకం జరిగాయి దీంట్లోపల. అంటే ఒక వ్యక్తి శృంగారంలో ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు చాలా నర్వస్ అవుతాడు, తను ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాడు, తను దేనికి పనికిరాడేమో అనేటువంటి భావన ఏర్పడుతుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యకు దారితీసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎవరూ అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అనేక రకాల మందులు వచ్చాయి, అనేక రకాల వ్యాయామాలు వచ్చాయి, అనేక రకాల పరికరాలు వచ్చాయి. కాబట్టి తన లోపం ఏమిటో సరి అయినటువంటి మంచి క్వాలిఫైడ్ అయిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ లోపాన్ని సరి చేసుకున్నట్టయితే భవిష్యత్తులో వాళ్ళకి ఆ రకమైన పూర్తిగా సమస్య పోతుంది, తిరిగి వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక సైకలాజికల్గా చూస్తే వ్యక్తి ఎప్పుడైతే శృంగారంలో చక్కగా పాల్గొనగలుగుతాడో, సోషల్ యాక్టివిటీస్లో కూడా అతను ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అతను సమాజంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు, మిగిలిన వాళ్ళకన్నా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, తన సంతోషం, ఆనందం చాలా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సైకలాజికల్గా ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, ఏ పనినైనా సాధించగలిగే పరిస్థితిలోకి వస్తుంది. ఇలాగా శృంగారం అనేది మానవ జీవితంలో అటు పురుషుడికైనా ఇటు స్త్రీకైనా చాలా మంచిది. సహజంగా స్త్రీ పురుషుల్లో ఏదైనా ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ప్రేయసీ ప్రేమ మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొంటే ఆ గొడవలన్నీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మామూలు దాంట్లోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కోపాలు, తాపాలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే శృంగారం మానవ జీవితంలో ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శృంగారాన్ని చాలా లైట్గా తీసుకునే ప్రయత్నం కానీ, ఏదో ఉంది కాబట్టి ఏ 10 వారానికో 10 రోజులకో ఒకసారి వెళ్ళాలనే ఆలోచన కానీ వీళ్ళంత తగ్గించుకొని ఎంత తక్కువ, ఎంత షార్ట్ పీరియడ్లో వీలైతే ప్రతిరోజు పాల్గొనడానికి ప్రయత్నం చేయడమే చాలా మంచిది. కానీ 40-50 ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకి మరి డయాబెటీస్ కానీ లేకపోతే ఇతర జబ్బులు కానీ, బీపీ కానీ ఇలాంటివన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. రెండోది ఊబకాయం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా చాలామంది శృంగారంలో ఎక్కువగా పాల్గొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళందరూ కూడా మరి మంచి వ్యాయామాలు చేయడం ద్వారా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే శృంగారంలో అధికంగా పాల్గొంటారో వాళ్ళకి బీపీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, అలాగే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఊబకాయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే
శృంగారాన్ని ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అది ఒక మార్గంగా ఉంటుంది, సుగమంగా ఉంటుంది. కాబట్టి శృంగారాన్ని అసహించుకోకుండా శృంగారాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ఫారిన్ కంట్రీస్లో అయితే 90 ఏళ్ల దాకా కూడా 95 ఏళ్ల దాకా కూడా శృంగారంలో ఆనందం పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అటువైపుగా ఆలోచించి మన జీవితంలో దాన్ని ఒక భాగంగా చేసుకొని వీలైనంత ఎక్కువ కాలంలో మనం మన వయసు పెరిగినా కూడా శృంగారాన్ని మాత్రం మర్చిపోకుండా దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ముందుకెళ్తే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని దీంట్లో నిపుణులైన వ్యక్తులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మీకు నేను ఇన్వయిస్తున్నాను.